హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం నారంగ్ ని చూస్తాం. ఇంకా అతను ఒక కెమికల్ ని బకెట్ లో వేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మనం ఆఫీస్ లో చూస్తాం. ఇంకా ఇక్కడ కెప్టెన్ దగ్గర వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇంకప్పుడు కెప్టెన్ అంటాడు థోమూన్ ను కిమ్, మీరు నాతో రండి. సింగ్, నువ్వు ఇక్కడే ఉండు. ఇంకా నువ్వు నారంగ్ యొక్క మొబైల్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేయి. ఇంకా అతను అంటాడు ఫయా థాన్, ఇంకా యాయి, ఇంకా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఇంకా మేబీ కావచ్చు, ఇంకా మీకు అక్కడ ఆ ప్లేస్ దొరుకుతుంది కావచ్చు. ఇంకా ఎక్కడైతే అతను ఆ విక్టమ్స్ ని చంపాడో. ఇంకా అలా చెప్పి కెప్టెన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు ఫాయ్ అక్కడి నుండి వెళ్తుంటాడు. ఇంకా అప్పుడు యాయ్ థాన్ తో అంటాడు, ఇంకా మనం అందరం మిషన్ కి వెళ్తున్నాము. ఇంకా ఫాయా నీ మీద కోపంతో ఉన్నాడు. ఇంకా నేనేం కోరుకుంటున్నాను అంటే నువ్వు ఫాయాతో మాట్లాడు. ఇంకా ఎందుకంటే మీరిద్దరు ఇలానే కోపంలో ఉంటే ఇంకా దాని వల్ల అది మన వర్క్ మీద కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా ఇప్పుడు థాన్ ఫాయా దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు ఫాయా ఆగు, ఇంకా నేను డాక్టర్ కి తన డ్రీమ్స్ గురించి ఏం చెప్పలేదు. ఇంకా దాని తర్వాత ఫాయ్ అతని కాళ్ళని పట్టుకుంటాడు. ఇంకా అతను అంటాడు ఒకవేళ నువ్వు అతనికి చెప్పకపోతే ఇంకా అతనికి ఎలా తెలిసింది. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా నేను అతనికి దీని గురించి అడుగుతాను. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు ఇంకా దీంతోని ఏం చేంజ్ కాదు, ఇంకెందుకంటే నువ్వు నన్ను మోసం చేశావు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా నేను నిన్ను మోసం చేయలేదు. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు ఇంకా నువ్వు సైలెంట్ గా ఉండు, ఇంకా నాకు నీ మాటలను వినాలని ఇంట్రెస్ట్ లేదు. ఇంకా దాని తర్వాత అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. ఇంకా అప్పుడు థాన్ అతని చేయిని పట్టుకుంటాడు. ఇంకా అతను అంటాడు ఇంకా నేను కోరుకోను నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవాలని. ఇంకా అప్పుడు ఫాయా అతన్ని దూరంగా జరిపేస్తాడు. ఇంకా అప్పుడు మిస్టేక్ లో ఫాయా చెయ్యి థాన్ ఫేస్ కి తగులుతుంది. ఇంకా అప్పుడు అతనికి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు ఇంకా నీకు అనిపిస్తే నేను మెంటల్ అని, ఇంకా నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసాయి. ఇంకా దాని తర్వాత ఇది అనేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత థాన్ యాయ్తో అంటాడు పద మనం కూడా వెళ్దాం. ఇంకా అప్పుడు వాళ్ళు ముగ్గురు నారంగ్ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఇంకా ఇటువైపు ఫాయా ఒక రూమ్ లోకి వచ్చేస్తాడు. ఇంకా ఎక్కడైతే అతను అందరి విక్టిమ్స్ యొక్క ఫొటోస్ ని పెట్టి ఉంచుతాడు. ఇంకా ఇటువైపు యాయ్ కూడా ఒక రూమ్ లోకి వెళ్తాడు. ఇంకా ఎక్కడైతే అతనికి చాలా కెమికల్స్ కనబడతాయి, కానీ అక్కడ ఒక వ్యక్తి ఇంకా అతని మీద దాడి చేస్తాడు. ఇంకా అప్పుడే యాయ్ అరుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడ ఫాయా కూడా థాన్ వచ్చేస్తారు. కానీ అతని వాళ్ళ మీద కూడా ఒక వ్యక్తి అటాక్ చేస్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇటువైపు యాయ్ ఆ వ్యక్తితో ఫైట్ చేస్తూనే ఉంటాడు, కానీ ఆ వ్యక్తి అక్కడ నుండి పారిపోతాడు. ఇంకా దాని తర్వాత మనం ఫాయాని చూస్తాం. ఇంకా అతను వేరే కిల్లర్ ని కొడుతూ ఉంటాడు, కానీ ఆ కిల్లర్ అతని దగ్గర నుండి పారిపోతూ ఉంటాడు. కానీ ఫాయా అప్పుడు అతన్ని పట్టుకుంటాడు. ఇంకా అతనికి తెలుస్తుంది ఇంకా అతను ఫారెన్సిక్ ఆఫీసర్ విత్ అని. ఇంకా ఇటువైపు కెప్టెన్ సింగ్ థోమ్ కిమ్ మిస్టర్ సుమ్యూక్ తో కలగడానికి వస్తారు. ఇంకా వాళ్ళతో చెప్తారు ఇంకా నువ్వు సేఫ్ గా లేవు, ఇంకా ఎందుకంటే కిల్లర్ నీ మీద అటాక్ చేయబోతున్నాడు. ఇప్పుడు సుమ్యూల్ చెప్తాడు నేనైతే ఏం చేయలేదు. ఇంకా దాని తర్వాత కిమ్ అంటాడు ఇంకా ఆ కిల్లర్ నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు అంటే ఇంకా ఎందుకంటే నువ్వు అతని సిస్టర్ యొక్క రేప్ చేశావు. ఇంకా అప్పుడు సుమ్యూల్ అంటాడు ఇంకా నేనైతే అలా ఏదేం చేయలేదు, ఇంకా మీరు ఆ కిల్లర్ ని పట్టుకోండి, ఇంకా మేము ట్యాక్స్ ఇస్తాము, ఇంకా దేంతోనైతే మీకు శాలరీ వస్తుంది, అందువల్లనే నేను కోరుకుంటున్నాను ఇంకా మీరు ఆ కిల్లర్ ని త్వరగా పట్టుకోవాలని. ఇంకా ఒకవేళ మీకు నా గురించి ఏమైనా హెల్ప్ కావాలంటే ఇంకా మీరు నాకు చెప్పేసేయండి. ఇంకా అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఎప్పుడైతే సోంగ్యుల్ వెళ్తుంటాడో ఇంకా ఫాయోను థాన్ కూడా వాళ్ళని చూస్తారు. ఇంకా సోంగ్యుల్ ని చూసి థాన్ కి విజన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా దాని తర్వాత సోంగ్యుల్ బయటికి వస్తాడు. ఇంకా బయట వాళ్ళని ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు చుట్టుముట్టేస్తారు. ఇంకా అతని మీద రాళ్లు విసురుతుంటారు. ఇంకా దాని తర్వాత అతన్ని వెంటనే ఇంకా అతని కార్ లో కూర్చోబెడతారు. ఇంకా అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత మనం వాళ్ళందరినీ ఆఫీస్ లో చూస్తాం. ఇంకా ఇటువైపు యాయ్ అంటాడు ఇంకా నేను ఆల్మోస్ట్ నారంగ్ ని పట్టుకోపోయాను, కానీ ఇది నా తప్పు, ఇంకా అతను నా దగ్గర నుండి పారిపోయాడు. ఇంకా దాని తర్వాత కెప్టెన్ అంటాడు పర్వాలేదు. ఇంకా అతను సింగ్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు నీకేం తెలిసింది. ఇంకా అప్పుడు సింగ్ ఇంకా అతను అంటాడు ఇంకా విత్ ఆ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ ఉండే, ఇంకా రిన్ నారంగ్ యొక్క సిస్టర్. ఇంకా ఇటువైపు విత్ నారంగ్ కి మొత్తం ఇన్వెస్టిగేషన్ యొక్క రిపోర్ట్ అతనికి ఇచ్చేవాడు. ఇంకా ఇటువైపు ఫాయా విత్ తోని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అతను బయటికి వస్తాడు. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు ఇంకా నాకు అనిపిస్తుంది విత్ ఏమి చెప్పడు అని. ఇంకా ఎందుకంటే ఇంకా అతను కోరుకుంటున్నాడు నారంగ్ ఆ వ్యక్తిని చంపేయాలని. ఇంకా దాని తర్వాత మనం సోమ్యంని చూస్తాం. ఇంకా ఏదైతే అతను కార్ లో కూర్చొని ఉంటాడు. ఇంకా అప్పుడే అతనికి ఏమో శబ్దాలు వినపడుతూ ఉంటాయి. ఇంకా అప్పుడు అతను వెనకాల తిరిగి చూస్తాడు. ఇంకా ఎక్కడైతే ఇంకా అతని డ్రైవర్ ని ఎవరో కట్టేసి అక్కడ పెడతారు. ఇంకా అతనికి తెలుస్తుంది ఇంకా అతను కిడ్నాప్ అయిపోయాడు అని. ఇంకా దాని తర్వాత మనం ఆఫీస్ లో చూస్తాం. ఇంకా ఎక్కడైతే ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఇంకా అతను అంటాడు కెప్టెన్ ఇంకా ఒక వ్యక్తి వితౌట్ లైసెన్స్ కార్ లో
సోంగ్యూత్ ని కూర్చోపెట్టి ఇంకా ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఇంకా అది విని వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, సింగ్ నువ్వు వెంటనే సీసీటీవీ కెమెరాని చెక్ చేయి. ఇంకా అప్పుడు వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటారు. ఇంకా అప్పుడే వాళ్ళందరి ఫోన్ కి మెసేజ్ వస్తుంది. ఇంకా ఆ మెసేజ్ లో ఒక ఫోటో ఉంటుంది. ఇంకా ఏదైతే కిల్లర్ సెండ్ చేస్తాడు, ఇంకా ఎక్కడైతే కిల్లర్ సోంగ్యూత్ తో ఉంటాడు. ఇంకా ఆ ఫోటో తీసుకొని ఫాయా విత్ దగ్గరికి వస్తాడు. ఇంకా ఇటువైపు విత్ నవ్వుతుంటాడు. ఇంకా అప్పుడు ఫాయా అతనితో అడుగుతాడు, ఇంకా నువ్వు నారంగ్ తో కలిసి ఇదే ప్లాన్ చేసావా? ఇంకా అప్పుడు విత్ అంటాడు, ఇంకా మీరు రియల్ గా విక్టిమ్ కి హెల్ప్ చేయాలనుకుంటున్నారా? ఇంకా నాకు అనిపిస్తుంది మీరు అతనికి హెల్ప్ చేయకండి. ఇంకా ఏదైతే అతను రిన్ తో చేశాడో ఇంకా అతని శిక్ష అయితే పడాల్సి ఉంటుంది. ఇంకా మీరు అతనికి హెల్ప్ ఎందుకు చేస్తున్నారు? ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఎందుకంటే మనం పోలీస్ లో ఉన్నాము. ఇంకా నారంగ్ కి ఇదంతా చేయడానికి అతనికి ఎలాంటి రైట్ లేదు. ఇంకా అప్పుడు విత్ అంటాడు, కానీ చెడ్డ వాళ్ళకి ఇదంతా చేయడానికి రైట్ ఉందా? ఇంకా అతని వల్లనే రిన్ ఆమె ప్రాణాలను తీసుకుంది. ఇంకా ఇలాంటి వాళ్ళు బ్రతికి ఉంటే ఇంకా వాళ్ళు వేరే వాళ్ళ లైఫ్ లను కూడా ఇలానే స్పాయిల్ చేస్తారు. నేను నారంగ్ ఇంకా అదే చేసాము ఏదైతే మేము చెయ్యాలో. ఇంకా దీంతోనైతే వాళ్ళకి జస్టిస్ దొరకడానికి ఇంకా మీకు కనబడడం లేదా? ఇంకా మాతోని ఎంత మంది అగ్రి చేస్తారో. ఇంకా దాని తర్వాత వాళ్ళు ఎవరు ఏం చెప్పరు. ఇంకా అప్పుడు వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత మనం సోంగ్యూత్ ని చూస్తాం. ఇంకా ఏదైతే కిల్లర్ అతన్ని కట్టేసి ఉంచుతాడు. ఇంకా అప్పుడు సోంగ్యూల్ చెప్తాడు, ఇంకా నువ్వు నాతో ఏం కోరుకుంటున్నావు? ఇంకా అప్పుడే నారంగ్ తన ఫేస్ మార్క్స్ ని తీసేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు నన్ను గుర్తుపట్టావా? ఇంకా అప్పుడు సోంగ్యూ అంటాడు, లేదు. ఇంకా దాని తర్వాత నారంగ్ ఇంకా అతనికి తన సిస్టర్ యొక్క పిక్ ని చూపిస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు ఈమెని గుర్తుపట్టావా? అప్పుడు సోంగ్యూత్ అంటాడు, లేదు. ఇంకా దాని తర్వాత నారంగ్ కి కోపం వస్తుంది. ఇంకా అతను అంటాడు, ఇంకా ఈ అమ్మాయే. ఇంకా ఏదైతే నువ్వు ఈమెని రేప్ చేసావో, ఇంకా ఏదైతే నువ్వు ఈమెతో చేసావో, ఇంకా నేను దానికంటే బ్యాడ్ నీతో చేస్తాను. ఇంకా దాని తర్వాత అతను తన మొబైల్లో లైవ్ స్ట్రీమ్ ని ఆన్ చేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇప్పుడు నువ్వు చూడు, ఇంకా నేను నీ చావుకి ఎలాగ రివెంజ్ తీసుకుంటాను. ఇంకా అతను నైఫ్ ని సోంగ్యూత్ యొక్క మెడ మీద పెట్టేస్తాడు. ఇంకా దాని తర్వాత మనం ఆఫీస్ లో చూస్తాం. ఇంకా ఇటువైపు కెప్టెన్ అంటాడు, ఇంకా అతను అంటాడు, ఫాయా థాన్ యాయ్ మీరు అడవిలోకి వెళ్ళండి. ఇంకా మీరు ఆ ఇంటిని వెతకడానికి ట్రై చేయండి. ఇంకా ఎక్కడైతే కిల్లర్ సోంగ్యూత్ ని పెట్టాడో ఇంకా థోన్ కిమ్ ఇంకా మీరు నాతో ఉండండి. ఇంకా మనం సోంగ్యూత్ యొక్క సేఫ్ హౌస్ కి వెళ్దాం. ఇంకా మన దగ్గర అసలు టైం లేదు. ఇంకా మనం నారంగ్ ని తొందరగానే వెతుకోవాల్సి ఉంటుంది. ఇంకా దాని తర్వాత వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఇటువైపు ఫాయా థాన్ యాయ్ అడవిలోకి వచ్చేస్తారు. ఇంకా అప్పుడే వాళ్ళకి ఏరోప్లేన్ యొక్క సౌండ్ వినపడుతుంది. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా ఇది ఆ ప్లేసే అని. ఇంకా మనం 2 టీమ్స్ లో డివైడ్ అవుదాం. ఇంకా దాని తర్వాత యాయ్ ఇంకా వేరే వ్యక్తులతో కలిసి 2 టీమ్స్ లో డివైడ్ అయిపోతారు. ఇంకా ఇటువైపు ఫాయా థాన్ వేరే వైపుకి వెళ్ళిపోతారు. ఇంకా దాని తర్వాత మనం నారంగ్ ని చూస్తాం. ఇంకా ఏదైతే అతను సోంగ్యూత్ ని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇదంతా అతను లైవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇటువైపు కెప్టెన్ కి కూడా ఆ లైఫ్ దొరుకుతుంది. ఇంకా దాని తర్వాత కెప్టెన్ నారంగ్ కి కాల్ చేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఏదైతే నువ్వు ఇప్పుడు చేస్తున్నావో ఇంకా నువ్వు దాన్ని ఆపేసి, ఇంకా ఇది తప్పు. ఇంకా ఇలా చేయడం వల్ల నీ సిస్టర్ కి జస్టిస్ దొరకదు. ఇంకా అప్పుడు నారంగ్ అంటాడు, ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా ఇదే బెస్ట్ పద్ధతి అని. ఇంకా దీంతోనే నా సిస్టర్ కి జస్టిస్ దొరుకుతుంది. ఇంకా ఎందుకంటే ఇప్పుడు నాకు లాస్ మీద విశ్వాసం లేదు. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, ఇంకా ఒకవేళ నీ సిస్టర్ నిన్ను ఇలాగా చూస్తే ఇంకా ఆమెకి అసలు నచ్చదు. ఇంకా అప్పుడు నారంగ్ అంటాడు, ఇంకా నాకు దీంతోనే ఎలాంటి ఫరక్ పడదు. ఇంకా నేను కేవలం ఇంకా ఆమె చనిపోయిన దానికి రివెంజ్ అయితే తీసుకుంటాను. ఇంకా కేవలం నువ్వు లైఫ్ చూడు. ఇంకా అలా చెప్పి ఇంకా అతను కాల్ ని కట్ చేసేస్తాడు. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, ఇంకా ఫాయాకి ఇన్ఫార్మ్ చేయండి. ఇంకా నారంగ్ ఒక పాత ఇంట్లో ఇంకా అతన్ని పెట్టాడు అని. ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా మనం ఇక్కడ నుండి వెళ్దాం. ఇంకా దాని తర్వాత వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఇటువైపు మనం థాన్ ఫాయాని అడవిలో చూస్తాం. ఇంకా ఇటువైపు థాన్ కి విజన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా నారంగ్ సోంగ్యూత్ ని చంపుతున్నాడు అని, ఇంకా నారంగ్ ఫాయాని కూడా చంపుతున్నాడు అని. ఇంకా అప్పుడే అతని దగ్గరికి ఫాయా వస్తాడు. ఇంకా అతను అడుగుతాడు, ఏమైంది? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నారంగ్ సోంగ్యూత్ ని చంపబోతున్నాడు. ఇంకా దాని తర్వాత మనం నారంగ్ ని చూస్తాం. ఇంకా ఏదైతే అతను సోంగ్యూత్ యొక్క మెడని కట్టేసి ఇంకా అతన్ని వేలాడదీస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు టెన్షన్ తీసుకోకు, ఇంకా నేను నిన్ను ఇంత ఈజీగా చనిపోనివ్వను. ఇంకా అప్పుడే అక్కడికి ఫాయా థాన్ వచ్చేస్తారు. ఇంకా ఇటువైపు నరం దగ్గర కూడా పిస్టోల్ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు షూట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇటువైపు ఫాయా ఒక బుల్లెట్స్ అయిపోతాయి. ఇంకా నరంగి కూడా. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ ఇటువైపు థాన్ సోంగ్యూత్ ని కిందకి దింపేస్తాడు. ఇంకా ఇటువైపు
ఇటువైపు నరంగ్ ఫైట్ చేస్తుంటారు. ఇంకా ఇటువైపు నరంగ్ ఫైర్ ఒక లాకెట్ ని లాగేస్తాడు. ఇంకా దాని వల్ల ఆ తావీస్ కింద పడిపోతుంది. ఇంకా ఇటువైపు నరంగ్ లోపలికి ఒక డెమన్ యొక్క ఆత్మ వచ్చేస్తుంది. ఇంకా అది ఫైర్ తో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అది ఫైర్ ని చాలా ఘోరంగా కొడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి థాన్ వస్తాడు. ఇంకా అతన్ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ నరంగ్ అతన్ని కూడా దూరంగా పడేస్తాడు. ఇంకా దాని తర్వాత నరంగ్ ఫైర్ ఒక మెడను పిసుకుతుంటాడు. ఇంకా అతని మెడ మీద తాడును కట్టేస్తాడు. ఇంకా తాడుని లాగుతుంటాడు. ఇంకా దాని తర్వాత నరంగ్ ఒక నైఫ్ ని లేపుతాడు. ఇంకా అతను ఆ నైఫ్ ని తీసుకొని ఫైర్ వైపు వస్తుంటాడు. కానీ అప్పుడే థాన్ మధ్యలోకి వచ్చేస్తాడు. అప్పుడు ఆ నైఫ్ అతనికి తగులుతుంది. ఇంకా ఇటువైపు థాన్ ఫైర్ కలవడం వల్ల వాళ్ళిద్దరిలో ఒక విచిత్రమైన శక్తి వచ్చేస్తుంది. ఇంకా దాని తర్వాత థాన్ నరుణ్ ని కొడతాడు. ఇంకా అతను దూరంగా వెళ్లి పడిపోతాడు. ఇంకా అప్పుడు ఫైర్ అడుగుతాడు, థాన్ నువ్వు బాగున్నావా? ఇంకా అప్పుడు ఇంకా నేను హ్యాపీగా ఉన్నాను, ఇంకా నువ్వు సేఫ్ గా ఉన్నావు అని. ఇంకా దాని తర్వాత ఫైర్ థాన్ ని హక్ చేసుకుంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి యాయ్ వచ్చేస్తాడు. ఇంకా అతను అంటాడు, థాన్ ఫైర్ ఇంకా మీరిద్దరు బాగున్నారా? ఇంకా అప్పుడు వాళ్ళు నరుణ్ ని పట్టుకుంటారు. ఇంకా ఇటువైపు థాన్ కి నర్స్ డ్రెస్సింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత అతను అతని షర్ట్ ని వేసుకుంటాడు. ఇంకా అతను దగ్గరలో ఉన్న తావీస్ ని లేపుతాడు. ఇంకా దాని తర్వాత అతనికి ఆ మూమెంట్ గుర్తుకొస్తుంది. ఇంకా ఎప్పుడైతే అతను నరంగ్ ని కొడతాడో ఇంకా దాని తర్వాత థాన్ బయటికి వస్తాడు. ఇంకా అతను బయట ఫైర్ ని చూస్తాడు. ఇంకా ఏదైతే అతను బెంచ్ మీద కూర్చొని ఉంటాడు. ఇంకా ఫైర్ థాన్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అడుగుతాడు, నువ్వు బాగున్నావా? ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా నువ్వు హాస్పిటల్ కి వెళ్ళు అని. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నేను బాగున్నాను, నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండే, అందువల్లనే నాకు ఎక్కువగా దెబ్బ తగలలేదు. ఇంకా నువ్వు నీ డ్రెస్సింగ్ ఎందుకు చేయించలేదు? ఇంకా అప్పుడు ఫైర్ అంటాడు, నాకేం కాలేదు, ఇంకా నేను బాగున్నాను. ఇంకా అప్పుడు ఫైర్ అంటాడు, థాన్ ఇంకా నేను నీతో ఒకటి అడగొచ్చా? ఇంకా అతన్ని అక్కడ నుండి తీసుకెళ్తాడు. ఇంకా అప్పుడు ఫైర్ అంటాడు, థాన్ ఇంకా నరుణ్ కి ఏమైంది? ఇంకా నరుణ్ కి అక్కడ ఏమైంది? ఇంకా అతని ఐస్ గ్రీన్ అయిపోయాయి. ఇంకా అవి ఎలాగుండేనంటే ఇంకా ఎలాగైతే నేను నా డ్రీమ్ లో చూస్తాను. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నేను కూడా ఆ గ్రీన్ ఐస్ చూసాను. ఇంకా ఎప్పుడైతే నేను నిన్ను మునిగేటప్పుడు కాపాడాను. ఇంకా అప్పుడు ఫైర్ అంటాడు, ఇంకా నువ్వు నన్ను నరంగ్ తోని ఎలా కాపాడావు? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నాకు ఏం గుర్తులేదు, ఇంకా అదంతా ఆల్ ఆఫ్ సడన్ గా జరిగింది, ఇంకా ఎలాగైతే ఒక మ్యాజిక్ లాగా. ఇంకా అప్పుడు ఫైర్ అంటాడు, ఇంకా నీకు అనిపిస్తుందా ఇంకా ఏదైతే 20 years బ్యాక్ ఇంకా ఎవరైతే నా మీద అటాక్ చేశారో ఇంకా అది మళ్ళీ తిరిగి వచ్చేసిందా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా అది నీతోని దూరంగా వెళ్ళలేదు అని. ఇంకా అప్పుడు ఫైర్ అంటాడు, ఇంకా ఇలాగా నాతో క్యాంప్ లో కూడా జరిగింది, ఇంకా నువ్వు నన్ను ప్రతిసారి కాపాడావు, ఇంకా ఇదంతా ఏంటి? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నాకు కూడా తెలియదు. ఇంకా అప్పుడు థాన్ కి పెయిన్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫైర్ అతని దెబ్బని చూస్తాడు. ఇంకా అతను అంటాడు, ఐఎమ్ సారీ, ఇంకా నీకు నా వల్ల హర్ట్ అయింది. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, పర్వాలేదు, ఇంకా ఇది కేవలం ఒక కోఇన్సిడెన్స్ మాత్రమే, ఇంకా ఇందులో నీ తప్పు ఏమీ లేదు, ఇంకా కేవలం నేను నా జాబ్ చేశాను. ఇంకా అప్పుడు ఫైర్ అంటాడు, ఇంకా ఎప్పుడైతే నీకు దెబ్బ తగిలిందో ఇంకా అప్పుడు నేను చాలా భయపడ్డాను. ఇంకా నాకు అనిపించింది నువ్వు చనిపోతావు కావచ్చు అని, కానీ ఇప్పుడు నేను అది ఫీల్ చేయాలనుకోవడం లేదు. ఇంకా నేను నీతో ప్రామిస్ చేస్తాను, ఇంకా ఏదైతే నువ్వు చెప్తావో ఇంకా నేను అదే చేస్తాను. ఇంకా ప్లీజ్ నువ్వు నన్ను వదిలేయకు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నేను నిన్ను వదిలేసాను, ఇంకా ఎందుకంటే మనం ఇద్దరం సేమ్ టీమ్ లోనే ఉన్నాము. ఇంకా నువ్వు దాని గురించి ఏం ఆలోచిస్తావు? ఏదైతే నేను నార్థోమ్ కి ఇంకా నీ డ్రీమ్స్ గురించి చెప్పాను అని, ఇంకా ఇప్పుడు కూడా నువ్వు నా మీద కోపంతో ఉన్నావా? ఇంకా అప్పుడు ఫైర్ థాన్ కి క్లోజ్ గా వస్తాడు. ఇంకా అతను అంటాడు, థాన్ ఇంకా ఇప్పుడు నాకు ఎవరి టెన్షన్ లేదు, ఇంకా నేను నీకు చెప్పాను కదా, ఇంకా ఇప్పటి నుండి ఏదైతే నువ్వు నాకు చెప్తావో ఇంకా నేను అదే చేస్తాను. ఇంకా నేను నీ ప్రతి మాట వింటాను. ఇంకా ఐఎమ్ సారీ, ఇంకా నేను నీతో చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశాను. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నేను హ్యాపీగా ఉన్నాను, నువ్వు సేఫ్ గా ఉన్నావు అని. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి నర్స్ వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు దూరంగా జరిగిపోతారు. ఇంకా దాని తర్వాత మనం ఆఫీస్ లో చూస్తాం. ఇంకా ఎక్కడైతే కెప్టెన్ నరంగ్ తో అడుగుతాడు, ఇంకా నువ్వు నీ ఫింగర్ ప్రింట్స్ ని క్రైమ్ సీన్ నుండి ఎలాగా తొలగించావు? ఇంకా దాని తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. ఇంకా ఎలాగైతే నరంగ్ ఇంకా ఒక కెమికల్ తోని బాత్ తీసుకుంటాడు. ఇంకా అతను తన చేతులను ఇంకా వేడి పాట్ మీద పెట్టేసేవాడు. ఇంకా దేంతోనైతే అతని ఫింగర్ ప్రింట్స్ తొలగిపోయేవి. ఇంకా అతను అంటాడు, ఇంకా నేను కోరుకున్నాను నా సిస్టర్ కి జస్టిస్ ఇప్పించాలని, ఇంకా ఏదైతే నాకు లాతోని దొరకలేదు. ఇంకా అప్పుడే అక్కడ యాయ్ ఉన్న సింగ్ తోని. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, ఇంకా మేము సోంగ్యుత్ ని అరెస్ట్ చేశాము, ఇంకా ఎందుకంటే తొంగోలును ఖేమ్ ఇంకా చాలా ఎవిడెన్స్ ఇంకా అతని అగెనిస్ట్ గ్యాదర్ చేశారు. ఇంకా ఎందులో అయితే అతను విక్టిమ్ ని రేప్ చేశాడు, ఇంకా వాళ్ళ వీడియోస్ ని ఇంకా అతను మనతో దాచిపెట్టాడు. ఇంకా ఇటువైపు ఫైర్ నరంగ్ తో అంటాడు, ఇంకా నీకైతే జస్టిస్ దొరికింది, ఇంకా ఏదైతే నువ్వు వెతికావో ఇంకా
అందరికి జస్టిస్ అయితే దొరుకుతుంది, మేబీ లేట్ అయినా సరే. ఇంకా ఇటువైపు సింగ్ కెప్టెన్ తో అంటాడు, ఇంకెప్పుడైతే మేము నరంగ్ యొక్క హౌస్ ని చెక్ చేసామో ఇంకా మాకు అక్కడ రీన్ యొక్క వీడియో కూడా దొరికింది, ఇంకా ఏదైతే సూసైడ్ చేయక ముందుది. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ ఆ వీడియోని చూస్తారు. ఇంకా ఆ వీడియోని చూసి వాళ్ళందరూ ఎమోషనల్ అయిపోతారు. ఇంకా ఆ వీడియోని చూసి థోన్ అంటాడు, ఇంకా నాకు అనిపిస్తుంది నారంగ్ కరెక్టే చేశాడు అని. ఇంకా అప్పుడు అతని సిస్టర్ కి జస్టిస్ దొరకలేదు, సో అందువల్లనే అతను తన సిస్టర్ కి ఇంకా అతనే జస్టిస్ ఇప్పించాడు. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, ఇంకా నేను కోరుకోను మన టీమ్ లో ఇంకా ఎవరు కూడా ఇంత త్వరగా గివ్ అప్ చేయాలని. ఇంకా మనం అందరినీ జస్టిస్ ఇప్పించలేము. ఇంకా దీని అర్థం ఇది కాదు, ఇంకా మనం ఈ క్రైమ్ ని ఇస్తాము అని. ఇంకా మీకు వాళ్ళ మాటలతోనే ఫరక్ పడితే ఇంకా మీరు ఈ జాబ్ ని వదిలేసేయండి. ఇంకా ఎందుకంటే నేను లూజర్స్ ని మన టీమ్ లో కోరుకోను. ఇంకా అతను అలా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నేను అందరి విక్టిమ్స్ కి హెల్ప్ చేయలేను, కానీ నేను వీళ్ళతోని దూరంగా పారిపోను. ఇంకా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఇంకా ఎవరికైతే హెల్ప్ కావాలో. ఇంకా నేను పోలీస్ ఆఫీసర్ ఎందుకు అయ్యాను అంటే ఇంకా ఎందుకంటే జస్టిస్ అందరూ డిజర్వ్ చేస్తారు అని. ఇంకా ఇటువైపు థాన్ ఆఫీస్ లో ఉంటాడు. ఇంకా అతను తన విజన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఎందులో అయితే ఇంకా అతనికి ఒక యాక్సిడెంట్ చూపిస్తారు. ఇంకా అప్పుడే అక్కడ సింగ్ అక్కడ నుండి వెళ్తుంటాడు. ఇంకా అప్పుడు థాన్ కూడా లేస్తాడు. ఇంకా అతను కూడా సింగ్ వెనకాల వెళ్తుంటాడు. ఇంకా ఇటువైపు సింగ్ కెప్టెన్ దగ్గరికి వెళ్తుంటాడు. ఇంకా అప్పుడే థాన్ వస్తాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, సింగ్ ఇంకా నాకు నీతో ఒకటి చెప్పాల్సి ఉంది. ఇంకా దాని తర్వాత సింగ్ థాన్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నువ్వు నాకు హెల్ప్ చేయగలవా. ఇంకా అప్పుడు సింగ్ అంటాడు, ఎలాంటి హెల్ప్. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నీ జాబ్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం. ఇంకా అది ఎంత ఓల్డ్ కేస్ అయినా సరే కదా. ఇంకా అప్పుడు సింగ్ అంటాడు, అవును. ఇంకా నేను ఏ కేసులో నీకు హెల్ప్ చేయాలి. ఇంకా నువ్వు నాతో ఇది ఎందుకు అడుగుతున్నావు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నేను కోరుకుంటున్నాను, ఇంకా నువ్వు నాకు ఒక ఓల్డ్ కేస్ గురించి చెప్పు. ఇంకా నేను ఆ పోలీస్ ఆఫీసర్ గురించి వాళ్ళ నేమ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే ఈ కేస్ ని హ్యాండిల్ చేశారో. ఇంకా అప్పుడు సింగ్ అంటాడు, ఎలాంటి కేస్. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా అది నా ఫాదర్ కేసు ఉండే. ఇంకా నేను కోరుకుంటున్నాను, ఇంకా నేను నా ఫాదర్ కి జస్టిస్ ఇప్పించాలని. ఇంకా అప్పుడు సింగ్ అంటాడు, సరే. ఇంకా ఇక్కడితోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.